ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? 116వ కీర్తన 10, 11, 12, 13 వచనాల మట్టుకు మనం ధ్యానం చేద్దాం. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి మేము వస్తుండగా ఈ ఉదయకాలం ముందు నీ వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడమని, ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 10వ వచనంలో అంటున్నాడు, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని, నేను మిగుల బాధపడిన వాడను. ఎన్నో కష్టాలు పడిన తర్వాత దేవునికి మొరపెట్టగా దేవుడు ప్రార్థన విని జవాబు ఇచ్చిన తర్వాత ఈ కీర్తనాకారుడు చక్కని మాటలు మాట్లాడాడు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు తండ్రి అని దేవుణ్ణి స్తుతించాడు. అందుకనే అలాగ మాట్లాడిన తర్వాత అని ఇక్కడ రాయబడింది. అలాగ మాట్లాడి ఏం చేశాడంటే నమ్మిక ఉంచితిని, అంటే ప్రార్థనకు ఎప్పుడైతే దేవుడు జవాబిస్తాడో దేవుని యందు మనకి ఇంకా నమ్మిక అధికమవుతూ ఉంటుంటది. సాధారణంగా మనిషి దేవుని మాటను నమ్మడానికి కొన్ని కార్యాలు జరిగితేనే దేవుని మాటను నమ్ముతాడు. అందుకని బైబిల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం వాటిని చదువుకుంటున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టే దేవుని యందు మనకి సంపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది. అందుకనే నీ జీవితంలో కూడా ఏమైనా శోధనలు వస్తే ప్రార్థన చేయగా దేవుడు జవాబిస్తాడు చూడు, అప్పుడు నువ్వు ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలోనికి నడుస్తావు. ఇక్కడ అంటున్నాడు, మనుషులను నమ్మదగిన వాడు కాడనుకుంటుని. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని? నిజమే, మనుషులు నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు. మనుషులను నమ్మకుండా మనం ఏమీ సాధించలేము. మనుషుల్ని నమ్మినా అయితే దేవుని యందు మాత్రమే మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మనుషులు నమ్మకస్తులు చాలా మంది ఉంటారు. నమ్మకస్తులు లేరని కాదు, నమ్మకస్తులే లేకపోతే, ఈ భూమి మీద ప్రార్థనాపరులే లేకపోతే, నీతిమంతులే లేకపోతే ఈ రోజున ఈ యొక్క మనుషులు ఇంకా పాపులై ఉంటారు. కాబట్టి నీతిమంతులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు. అయితే ఏ మనుషుడు నమ్మకస్తుడు కాదని మనం చెప్పలేం, గాని దేవుడు గొప్ప నమ్మకస్తుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి మనుషులు ఒక్కోసారి మనకు మాట ఇచ్చి చేయలేకపోవచ్చు, వాళ్ళకుండే బలహీనతలను బట్టి, వాళ్ళకుండే ఆయా పరిస్థితులను బట్టి. కాబట్టి దేవుడైతే మాత్రం ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. ఎంతైనా ఆయన నుండి నువ్వు కార్యాలని తప్పకుండా ఆశించవచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నేను తొందరపడిన వాడిని, ఏ మనుషుడు నువ్వు నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదు. అది చాలా మంచి ప్రశ్న. ఎప్పుడు దేవుని నుంచి ఉపకారాలు పొందుతున్న మనం ఆయనకి ఏమి ఇస్తాం? ఆయనకి మనం ఏం చెల్లిస్తాం? ఈ ప్రశ్న చాలా మంది క్రైస్తవులకు ఉండదు. ఎప్పుడు దేవుని నుంచి కోరుకోవడమే తప్ప ఇటు నుంచి మన నుంచి కూడా దేవుడు ఏమైనా ఆశిస్తాడంటే ఆయన ఆశించకపోయినా మనం అడగాలి, దేవా నేను నీకేమి చేయగలను? నిజమే, దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మన కోసం శ్రమలు పొందాడు. ఆ తర్వాత మనం ఆయన నమ్మిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కూడా ఆయనకి ఏమైనా చెల్లించవలసినవి ఉన్నాయా? చాలా మంది చెల్లించడం అంటే కానుకలు మాత్రమే అనుకుంటారు. అసలు నీకు నీవే పానార్పణముగా దేవుని కోసం దారిపోయబడాలి. అది అంటే మన జీవితము దేవుని పనికి, దేవుని కార్యాలకు
ఉపయోగపడే రీతిగా మనం జీవించాలి. అది చాలు. దేవుడు మనం ఏమి ఇవ్వక్కర్లేదు ఏండి, ఏమి ఇచ్చినా తక్కువే అండి. కాబట్టి నీ జీవితాన్ని పాదార్పణంగా దారిపోసి నువ్వు ఒక సాక్షిగా జీవించి అనేక మంది కోసం ప్రార్థన చేసి చేతనైతే వాక్యాన్ని బోధించి సువార్త చెప్పి అనేక మందిని నరకాగ్నిలో నుంచి దేవుని రాజ్యంలోనికి తప్పిస్తే నువ్వు నిజంగానే దేవునికి ఉపకారం చేసినట్లే. దేవునికి తిరిగి నువ్వేమైనా ఇవ్వాలి అనుకుంటే అది తప్ప మనం ఏమీ ఆయనకి ఇచ్చేదేమీ లేదు. ఇక్కడ అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేశారు. అది ఇక్కడ చెప్తున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని. మనం రక్షింపబడినప్పుడు ఆ రక్షణ పాత్రను జాగ్రత్తగా కాచుకుంటూ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రభుకి సాక్షులుగా జీవించాలి. యేసుప్రభువారు అంటారు శిష్యులతో, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా, మేలులను ఉపకారాలను, దేవుడు నిన్ను ఎలా రక్షించాడు, ఎలాంటి పాపపు జీవితం నుంచి నేను విడుదల చేశాడు, ఎలాంటి సమస్యల నుంచి, బంధకాల నుంచి దేవుడు విడుదల చేశాడు, ఆ రక్షణ సాక్ష్యాన్ని చేతబుచ్చుకొని నీకు ఇచ్చిన రక్షణను బదలం చేసుకొని ప్రభువు కోసం బ్రతుకు. దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామాన్ని మహిమపడతాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో నువ్వు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ వాక్యంను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇదో దేవా, నీ బిడ్డలందరూ నీ రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రభువా, ఇదో వారి వారి సాక్ష్యాలను ప్రజలకు చెబుతూ అనేక మందిని నరకాగ్ని నుంచి విడుదల చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేయుటకు, అందరూ నీ కోసం పానార్పణముగా దారబోయపడ్డటకు సహాయం చేయమని, ఈ వాక్యం అట్టి రీతిగా నీ బిడ్డలను బలపరచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దీపక్ని దేవుడు దీవించును గాక. ఇంకా తనని, తన కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా ప్రతిఫలం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ దీపక్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు అనూహ్య పుట్టినరోజు జరుపుకుంటుండగా అనూహ్యకు మంచి ఆరోగ్యమును, దేవుడు మంచి జ్ఞానమును, చదువులో జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చునుగాక. తన తల్లిదండ్రులను కూడా దేవుడు దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.